ఇక ఎల్ఆర్ఎస్ బీపీఎస్ అప్లికేషన్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే కస్టమర్లకు చుక్కలు కనబడుతున్నాయి. దాంతో బల్దియా రూట్ మార్చింది. డాక్యుమెంట్స్ అప్లోడింగ్ లో మార్పులు చేసింది. గడువు దగ్గర పడుతోంది. దీంతో టార్గెట్ రీచ్ కాలేమని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే రెగ్యులరైజేషన్ పై తుది నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రెగ్యులరైజేషన్ కోసం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ బీపీఎస్ స్కీమ్లో జీహెచ్ఎంసీ రూల్స్ సడలించింది. గడువు ముగుస్తున్నా అప్లై చేసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందులా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అవసరం లేకుండా కొన్నింటిని మాత్రమే చేసేలా వెసులుబాటు కల్పించింది. బీపీఎస్ కింద 4, ఎల్ఆర్ఎస్ కింద 3 అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే సరిపోతుంది. ఇక ప్రభుత్వం ఇచ్చిన రెగ్యులరైజేషన్ జీవోతో ఈ నెల 23 వరకు మొత్తం 38,471 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో బీఆర్ఎస్ కింద 26,628, ఎల్ఆర్ఎస్ కింద 11,843 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 60,000కు పైగా అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కానీ రెస్పాన్స్ తక్కువగా రావడానికి అప్లోడింగ్ సమస్యే కారణమని గుర్తించారు. ఆన్లైన్లో అప్లోడింగ్తో ఇబ్బందులు పడుతున్నట్లు కొందరు అప్లికెంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు వరుస ప్రభుత్వ సెలవులు కూడా ఉండడంతో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈసీ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ పొందడం సాధ్యం కాదు. దరఖాస్తు గడువు కూడా ఈ నెల 31తో ముగియనుండడంతో అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ తగ్గించింది జీహెచ్ఎంసీ. అంతేకాదు ఇండెమ్నిటీ బాండ్ కూడా అక్కర్లేదని స్పష్టం చేసింది. రెగ్యులరైజేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ మాత్రం హైకోర్టు ఆదేశాల ప్రకారం చేపట్టనుంది. మరోవైపు సెలవు రోజుల్లో కూడా అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించొచ్చని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయంతో అప్లికెంట్స్ ఇకపై మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పని లేదు. నేరుగా ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు.